కొన్ని మరి చర్చ్ పనుల వల్లే కొంచెం ఆలస్యమైంది. దయతో ప్రోగ్రాం మన్నించాలని కోరుకుంటూ కొంచెం సౌండ్ తగ్గించున్నాను. పిల్లలు మరి 8:30 కూడా మనం ముగించుకోవడానికి సిద్ధపడదాం. చెబుతున్నటువంటి అర్ధగంట మాట్లాడినా సరే మీరు ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. ఆలోచించడానికి దేవుడి సహాయాన్ని కూడా మీరు అర్థించాలి. ఎందుకంటే దేవుడు అర్థం కావాలంటే అంత ఈజీ కాదు. సత్యం అనేది బహు లోతు కాదు, బహు దూరంగా ఉన్నది. దానిని పరిశీలన చేయగలవాడు ఎవరన్నాడు దేవుడు. దేవుడి మాటలు కూడా అర్థం కావాలంటే దేవుని పిల్లలైనా దేవుడు కరుణ కటాక్షం కూడా మనకు అవసరం. దేవుడి మాటలు అర్థం కావాలంటే దేవుడి కరుణ కటాక్షాలు మనకు అవసరం. అందుకే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 6వ అధ్యాయము 41వ వచనం నుంచి మనం గమనిస్తే 41 అమ్మా 6వ అధ్యాయము 44 క్షమించదమ్మా 44. నన్ను పంపిన తండ్రి వాణిని ఆకర్షిస్తేనే గాని ఎవరు నా యొద్దకు రాలేడు అన్నాడు. అంటే దేవుని అనుగ్రహం చొప్పున మనం ఇక్కడికి వచ్చామని నేను అనుకుంటున్నాను. దేవుని పిల్లలాగా తండ్రి ఆకర్షిస్తేనే కానీ యేసుక్రీస్తు వారి దగ్గరికి మనం రాలేము. మనమందరం కూడా తండ్రి ఆకర్షించిన వాళ్ళని కాబట్టి దేవుని వాక్యం దగ్గరికి మనం వచ్చాం. వచ్చిన మనం ఎందుకు ఇక్కడికి వచ్చాము అనే సంగతి మనం ఆలోచిస్తూ దేవుని పిల్లల వాక్యం అనేది వినాలి. మనం అందరం కూడా ఇక్కడికి ఎందుకు వచ్చాము? నేను కడప నుంచి ఇక్కడికి వచ్చాను. దేనికి వచ్చాను? ఏమండి మీ అందరికి వాక్యం వినడానికి వచ్చాను. నాకు తెలిసి రావడానికి ప్రయాణం ఎక్కువ. ఏమండి మరలా రాత్రిలో వెళ్ళలేను, మరలా ఉండేసినా సరే మార్నింగ్ వెళ్ళిపోతాను. అంటే నేను కడప నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ కనీసం అంటే ఇప్పుడు ఒక అర్ధగంట 40 నిమిషాలు మీకు వాక్యం చెప్తాను, మరలా వెళ్ళిపోతాను. రావాల్సిన ప్రయాణం ఎక్కువ, వచ్చిన పని ఎక్కువ. అంటే ప్రయాణం ఎక్కువ ఉంది, పని తక్కువ ఉంది. బాగా ఆలోచించాలి. ప్రయాణాలు ఎక్కువ ఉన్నాయి, పని చూస్తే చాలా తక్కువ. ఇది మీకు అర్థమైతే దేవుడి పిల్లలారా మనం ఎక్కడి నుంచి వచ్చాము? ఆత్మీయంగా పరలోకం నుంచి వచ్చాము. శారీరకంగా ఇక అక్కడి నుంచి వచ్చినాం లేదు. ఆత్మీయంగా మనం అందరం ఎక్కడి నుంచి వచ్చామమ్మా? మీకు మంచి పాట ఇది, జ్ఞానం కలిగినటువంటి పాట. మీకు అర్థమవుతుందా? మీరు పెద్ద సేవకుడు అని సూట్ వేసుకుంటాడు, బూట్ వేసుకుంటాడు, లేకపోతే ఎంతలా ఉంటాడు అనుకుంటున్నాడు. ఆలోచించాల్సింది చెబుతున్న మాట ఎవరు చెబుతున్నారు కాదు, వాక్యం మీకు అర్థం కాదు. అర్థమవుతుందా? మంచి జ్ఞానాన్ని చెప్తున్నాను, బాగా ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి జ్ఞానాన్ని మన దగ్గరికి తీసుకొచ్చాడంటే మీరు చక్కగా ఆలోచించాలి. మనందరం కూడా ఆత్మీయంగా ఎక్కడి నుంచి వచ్చాం? పరలోకం నుంచి వచ్చాం. ఆల్రెడీ మనం పరలోకంలో ఉన్నవాళ్ళని నేను ఇదివరకు మీకు తెలియజేశాను. యోగు గారితో మాట్లాడుతూ నీవు అప్పటికే పుట్టి అంటాడు కదా. యోగు గ్రంథం 38వ అధ్యాయంలో మీ అందరూ తెలిసిన మాట. యోగు గ్రంథం 38వ అధ్యాయము 38వ అధ్యాయంలో యోగు గారితో దేవుడు మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నారంటే 21వ వచనం, ఇదంతా నీకు తెలిసి ఉన్నది కదా. ఏదంతా తెలిసి ఉన్నది నీకు? దానికి ముందు వచనాలన్నీ కూడా మనం గమనిస్తే, దానికి ముందు ఉన్నటువంటి వచనాలన్నింటినీ కూడా మనం గమనిస్తే దేవుడు వల్ల నేను భూమికి పునాదులు వేసినప్పుడు నేను ఎక్కడ ఉంటుంది? అంతే కదా, అవే కదా మాటలు. యోగు గారితో మాట్లాడుతూ 4వ వచనం, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటుంది?
నీకు వివేకం కలిగి ఉన్నాడో చెప్పుము, నీకు తెలిసి ఉన్న దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము, దాని మీద పరిమాణం కొలవేసిన వాడెవడో చెప్పుము అని నేను ఈ సృష్టిని కలిగించడానికి అప్పుడు చేసిన కార్యక్రమాలన్నీ నీకు తెలుసు కదా. నీకు తెలుసు అంటే అప్పుడు యోగు ఉన్నాడా లేదా? ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు ఇప్పుడు యోహాను ఉన్నాడు, యోహాను ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు మరి నేను ఈ పిల్లర్స్ వేశాను, నేను ఈ స్లాబ్ వేశాను, అప్పుడు నువ్వు ఉన్నావు కదా, నువ్వు ఉంటేనే కదా యేసోవా నేను అడిగేది. నేను పిల్లర్స్ చేశాను, నేను స్లాబ్ వేశాను కదా యోహానన్న, అప్పుడు నువ్వు అక్కడ ఉన్నావు కదా, నువ్వు వాళ్ళు మాట్లాడేది విన్నావు కదా అన్నాడంటే అర్థం ఏమైనా నువ్వు ఉంటేనే కదా నీతో మాట్లాడేది, నువ్వు లేకపోతే నీతో అనగాడా? ఇప్పుడు యోగు గారు లేకపోతే అనగలరా దేవుడు? నువ్వు ఉన్నావు కదా, నీకు ప్రశ్న వేస్తున్నాను, నీకు ప్రశ్న ఏంటో నాకు తెలియజెప్పుకుంటున్నాడు. ఎందుకు ఇలా చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందంటే యోగు గారు మర్చిపోయాడు. నీవు అప్పటికే పుట్టి ఉంటావు కదా, నీవు బహు వృద్ధుడు అంటే అర్థం నువ్వు ఎంతో కాలం నుంచి ఉన్నవాడు అని అర్థం. వృద్ధుడు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఎప్పటి నుంచి ఉన్నావు అంటే బహుకాలం గడిచిన వాళ్ళు ఏమంటాము? వృద్ధుడు అంటాము. అయ్యా నువ్వు ఎప్పటి నుంచో ఉన్నావు కదా, నువ్వు బహువృద్ధుడు, నువ్వు అప్పటికే పుట్టి ఉంటుంది. నేను పుట్టిన సంగతి గురించి ఇప్పుడు మనం చెప్పాను. తర్వాత రెండోదిగా నేను ఏం చెప్తున్నానంటే పుట్టిన దాని గురించి కదా. ఆల్రెడీ మనం పరలోకంలో పుట్టాము. మనం ఎప్పటి నుంచి ఉన్నామంటే దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడో మనం కూడా అప్పటి నుంచి ఉన్నాం. ఎందుకు? మనం అందరం ఎవరంటే ఆత్మలు. మూడు గుర్తించుకోండి, మనమంతా ఎవరు? ఆత్మలు. మనం శరీరానుసారం కాదు. ఈ శరీరం ఒక రోజు మట్టి నుంచి వచ్చిన తిరిగి మళ్ళీ మట్టికి వెళ్ళిపోతుంది, మనం మన ఇంటికి వెళ్ళిపోతాం. ఈ శరీరం అనేది ఈ లోకంలో 4 రోజులు ఉండిపోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి దేహం ఇది. మీరందరూ బాగా ఆలోచించాలి. మనమంతా కూడా ఆత్మను ఎందుకంటున్నానంటే దేవుడు వల్ల ఆత్మ అంటే ఏంటి? శక్తి అని అర్థం. ఆత్మ అంటే శక్తి అని అర్థం. ఆ శక్తికి పుట్టుక ఏమంటే నాశనము ఇవన్నీ ఉండవు. గాలి ఉంది, దానికి నాశనం ఉంటే, పవర్ ఉంది, కరెంట్ ఉంది, దానికి నాశనం ఉంటే. దేవుడు కూడా నాశనం లేనివాడు, పుట్టుక లేనివాడు. ఆయన ఆది అంతమును నేను అయి ఉన్నాను. దేవుడు పిల్లరా, ఆత్మ అంటే శక్తి. దేవుడు ఆత్మ. దేవుడు ఆత్మ కనుక యోహాను 4:24 ఉంటుంది. దేవుడు ఎవరండి? ఆత్మ. మరి ఆయన పుట్టిన పిల్లలు, ఆత్మ పుట్టిన పిల్లలు ఆత్మలే. ఇప్పుడంతా మనం అంతా ఎవరు పుట్టాము? మనం శరీర సంబంధమైనటువంటి వాళ్ళం కాదు, మనం రక్త మాంసముల వల్ల కాదు పుట్టిందని యోహాను సువార్త అంటున్నటువంటి దేవుడు. యోహాను సువార్త ఎన్నో మాట అమ్మాయి? యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంటుందండి. 13 చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 13 వచ్చిన వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలన శరీర పుట్టిన వారు కాదు. చూసారా దేవుడు ఎంత చక్కగా మన గురించి మాట్లాడుతున్నారు. మనం ఎవరి మూలంగా పుట్టాము? మనం ఎవరి మూలంగా ఈ లోకానికి వచ్చాం? దేవుని మూలంగా వచ్చినాం. కానీ రక్తమాంసాల వల్ల వాటి వల్ల రాలేదండి. మనం శరీర సంబంధమైనటువంటి వాళ్ళం కాదు, మనం దేనికి సంబంధించినటువంటి వాళ్ళం? ఆత్మకు సంబంధించినటువంటి వాళ్ళం. మనమంతా కూడా ఎవరంటే ఆత్మము. ఎవరి కళ్ళప్పుడు ఎప్పటి నుంచో ఉన్నాం మనం. దేవుడు ఏమన్నాడంటే మోషే గారితో, ఎవరు ప్రభా నువ్వు ఎవరని వాడు అడిగితే నేను ఏం చెప్పాలి ప్రభా అంటే ఏమని చెప్పినాడు దేవుడు సమాధానం? 3:14 ఉంటుంది. మాటలు మీకు తెలిసిన మాటలే మీకు నేను తెలియజేస్తాను. నేను ఉన్నవాడిని నుంచి చెప్పు అన్నాడు. అంటే దేవుడు ఎవరంట? ఉన్నవాడు. దేవుడు ఉన్నవాడు. ఉన్నవాడికి పుట్టిన మనం కూడా అంటే పరలోకంలో మనం ఎప్పటి నుంచో ఉన్నాం. ఇది ఒక పాయింట్ అయితే, మనం ఎప్పటి నుంచో ఉన్నాం అనేది ఒక పాయింట్ అయితే, దేవుడు వల్ల అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం.
అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. ఎక్కడి నుంచి వచ్చాం మనం అందరం? పరలోకం నుంచి వచ్చాం. దానికి బేస్ ఏంటంటే యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే ఫిబ్రవరి 15 ఏమన్నారంటే నేను ఈ లోకమందు ప్రవేశించినప్పుడు అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏమిటి వహిస్తూ ఏమన్నాడు? ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు అంటే ఈ లోకంలోకి ప్రవేశించాడు. ఈ లోకంలోకి ప్రవేశించాలంటే ప్రయాణం చేసుకుంటూ, ఇప్పుడు ఇక్కడికి నేను ప్రవేశించాలంటే ఎక్కడి నుంచి రావాలి? ప్రయాణం చేసుకుంటూ వచ్చాను కదా. ఇక్కడ ప్రవేశించడానికి నేను ప్రయాణం చేసుకుంటూ వచ్చాను. మరి పరలోకం నుంచి నేను ఇక్కడికి వచ్చాను, భూమి మీదకి వచ్చాను. మరి పరలోకం నుంచి భూమి మీదకి రావడానికి ఎంతకాలం పట్టింది? మీరు ఆలోచించడానికి నేను మాట్లాడుతున్న మాటలు జ్ఞానం కలిగినటువంటి మాటలు. మన బ్రతుకు పరమార్థం మనం తెలుసుకోవాలి. మనమేంటో మనం తెలుసుకోవాలి. ఎందుకు వచ్చాము, ఎందుకు బ్రతుకుతున్నాం, మళ్ళీ ఎందుకు వెళ్ళాలి, ఎన్ని తెలుసుకోకపోతే కష్టం. మనమంతా ఏమంటే యాత్రికులం, మనమంతా ప్రయాణికులం. భూమి తిరుగుతూ ఉందా? అమ్మ నక్షత్రాలు తిరుగుతున్నాయి. టోటల్ విశ్వ చక్రం తిరుగుతుందా? కారులోకి రావడానికి చక్రాలు తిరుగుతూ వచ్చాయి. చక్రాలు ఎందుకు తిరగాలి? చక్రాలు ఎందుకు తిరగాలి? ముందుకు పోవాలంటే తిరగాలి. ప్రయాణం 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 అంటే ప్రయాణించుకుంటూ 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 వచ్చాం. కడప నుంచి రావడానికి ఒక టైం ఉంది. 1:30 గంటలు కానీ 2 గంటలు కానీ ప్రయాణం. దేవుడి పిల్లలు అలాగే కర్నూలు, హైదరాబాద్, విశాఖపట్నం ఎక్కడ పోయినా కూడా ఒక టైం ఉంది. కరెక్ట్ కదా? అక్కడ చేరుకోవడానికి ఒక టైం ఉంది. అలాగే పరలోకం నుంచి ఇక్కడికి రావడానికి ఎంత టైం పట్టింది? ఎవరైనా చెప్పగలరా? చెప్పగలరా? అసలు పరలోకం నుంచి ప్రయాణం అండి ఎంతకాలమైంది మనం రాబట్టి. పరలోకం ఎక్కడుంది? దేవుడి పిల్లలు అక్కడి నుంచి బయలుదేరి ఆదాంలో కూర్చోం. కరెక్టేనా? పరలోకంలో నుంచి బయలుదేరి దేవుడి దగ్గర నుంచి బయలుదేరి ఆదాంలో కూర్చోం. ఏమిటి ఆదాంలో నుంచి ఇక్కడికి రావడానికి ఎంత సమయం పట్టిందో చెప్పాలి. దేవుడు ఆదాము పండు తిన్నప్పటి నుంచి లెక్కలు పెట్టారు. బాగా ఆలోచించిన మాటలో అందరూ కూడా ఆదాము పండు తిన్న తర్వాత లెక్కలు పెట్టారు. ఆదాము పండు తిన్న తర్వాత సుమారు 1000 సంవత్సరాలు బతికాడు. దగ్గర సుమారు 1000 సంవత్సరాలు. ఎప్పుడు? పండు తిన్నప్పుడు. మరి పండు తినకముందు ఆదాము పండు తినేది ఎప్పుడండి? ఆదాము కలిగించింది ఎప్పుడంటే దేవుడు? ఆదాము ఎప్పుడంటే కలిగించింది? 6వ దినంలో 7వ దినంలో 6వ దినం. 6వ దినం నుంచి ఆదాము 7వ దినంలోకి రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంటారు చెప్పండి? ఒక దినానికి ఎన్ని సంవత్సరాలు అండి? 1000 రూపకాలంగా దేవుడు మాట్లాడినటువంటి మాట. విశ్వం ఉంది కదా, విశ్వం తాను ఉన్న చోట నుంచి మరలా రావడానికి ఒక దినం అన్నాడు. విశ్వ దినపు లెక్కల గురించి దేవుడు మాట్లాడాడు. భూకాలమాన ప్రకారం మాట్లాడలేదు దేవుడు. విశ్వ దినాల గురించి మాట్లాడాడు. విశ్వ దినాలు ఈ 7 దినాలు ఏ దినాలంటే విశ్వ దినాలు. మీ ఎవరికి తెలుసు కదా? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా ఏ దినంలో కలిగాయి? 4 దినంలో కలిగాయి. 4 దినంలో ఇవన్నీ కలిగితే అంటే రోజులు రావాలన్నా, మాసాలు రావాలన్నా, నెలలు రావాలన్నా, సంవత్సరాలు రావాలన్నా నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, భూమి అన్నీ ఉండాలి. ఇవన్నీ లేనప్పుడు నీకు మొదటి దినం ఎలా వచ్చిందంటే ఆ దినాలు భూదినాలు కాదు, విశ్వదినము. ఈ విశ్వం చూసినవా టోటల్ యూనివర్స్ ప్రకృతి చక్రం అన్నది దేవుడు యాకోబు రాసినటువంటి పత్రికలో మనకు తెలుసు. ఈ ప్రకృతి చక్రం అనేది దేవుడు పిల్లలు. ఈ ప్రకృతి చక్రం అనేది చక్రం అంటే ఏంటంటే ఒక చోటు నుంచి తిరిగి మళ్ళీ అక్కడికి వచ్చేదాన్ని ఏమంటాం? చక్రము అంటాం. దీన్ని చక్రము అంటారు. దీన్ని చైనా వాళ్ళు కనిపెట్టారు అంటారు. కానీ దేవుడే కనిపెట్టాడు. మీకు అర్థమండి? దీన్ని దేవుడు కనిపెట్టాడు. దేవుడు పిల్లల యూనివర్స్ కూడా ప్రకృతి చక్రం కూడా తిరుగుతుంది. ఎక్కడి నుంచి ప్రారంభమైంది తిరిగి మళ్ళీ అక్కడికి వచ్చేదాన్ని ఏమండి? చక్రం అంటారు. యూనివర్స్ కూడా చక్రం రూపంలో ఉంది. అది కూడా తిరుగుతుంది. ఈ భూమిని కలిగించడానికి దేవుడు, ఈ అందులో సమస్తాన్ని కలిగించడానికి లాస్ట్ రోజు ఏమంటే ఈ సమస్తాన్ని అనుభవించడానికి ఒక అధికారిగా ఉండడానికి ఒక ఆయన దేవుడు కలిగించాడు.
ఆయనే ఆదాము. ఈ ఆదాము ఎప్పుడు కలిగించాడంటే 6వ దినం కలిగించాడు. 6వ దినాన్ని కలిగించాడు. ఏమంటే ఆదాము అవును కానీ ఎప్పుడు కలిగించాడు? 6వ దినంలో కలిగించాడు. 6వ దినంలో కలిగించి 7వ దినాన దేవుడు ఏం చేశాడు? విశ్రమించాడు. తాను చేసిన యావత్తును చూడగా అది మంచిదిగా ఉంది అని చెప్పి మొత్తాన్ని మంచిదిగా ఉంటుందని చెప్పిన తర్వాత దేవుడు ఏం చేశాడు? విశ్రాంతి తీసుకున్నాడు. ఏమిటి 6వ దినం నుంచి 7వ దినంలోకి రావడానికి ఇప్పుడు ప్రజెంట్ 7వ దినం జరుగుతుంది. గుర్తించుకోండి. ఇప్పుడు ప్రజెంట్ ఏ దినం? 7వ దినంలో మనం ఉన్నాం. ఇంకా 7 పూర్తి కాలేదు. ప్రస్తుతానికి మనం ఏ దినంలో ఉన్నాం? 7వ దినంలో ఉన్నాం. ఈ 7వ దినంలో ఇప్పుడు పండు తిన్నట్టు చెప్పి లెక్క వేసిన 6,000 దాటిందమ్మా. 6,000 దాటింది. మీకు అర్థమవుతుందా? పండు తినక ముందు ఆదాము ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు తెలుసా మీకు? ఎందుకు 6వ దినంలో ఉన్న ఆదాము 7వ దినంలోకి రావడానికి ఎన్ని కోట్ల సంవత్సరాలు పట్టిందో తెలుసా? అంటే పరలోకం నుంచి మనం ఇప్పుడు ప్రజెంట్ 2022లో ఉండడానికి ఏమిటి? నా డేట్ ఆఫ్ బర్త్ 80, 1980 ఫిబ్రవరి 21. అంటే నేను ఈ లోకానికి వచ్చింది. నేను ఈ లోకానికి రావడానికి కదా అక్కడ ప్రయాణం మొదలుపెట్టింది. నేను అక్కడి నుంచి ప్రయాణం ఎందుకు మొదలుపెట్టాను? ఇక్కడికి రావడానికి కదా. ఎన్ని సంవత్సరాలు పట్టింది నేను ఇక్కడ రావడానికి? మీరు సంవత్సరాలు వేసుకుంటారు, వేల సంవత్సరాలు వేసుకుంటారు, లక్షల సంవత్సరాలు వేసుకుంటారు, కోట్ల సంవత్సరాలు వేసుకుంటారు, మిలియన్ సంవత్సరాలు వేసుకుంటారు, నాకు తెలియదు. మొత్తానికి చాలా కాలం పట్టిందండి అది ఇక్కడికి రావడానికి. చాలా కాలం పట్టిందండి మనం ఈ భూమికి రావడానికి. చాలా సంవత్సరాలు ప్రయాణం చేసుకుంటూ భూమికి వచ్చి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎందుకు వచ్చాము అనేది. ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తారు. ఈరోజు నేను ఒకటి చెప్తాను, మీకు అర్థమయ్యేటట్టు. దేవుడి పిల్లలారా, నేను ఒకసారి విశాఖపట్నం నేను దేనికి పోయానంటే ఒక చెక్ ఇప్పించుకోవడానికి పోయాను. ఒక చెక్ ఇస్తాడు ఒక ఆయన. అలా ఇప్పించుకోవడానికి నేను ఇక్కడ ప్రయాణం మొదలు పెడితే, ఈరోజు సాయంత్రం బస్సులో ప్రయాణం మొదలు పెడితే రేపు సాయంత్రానికి వెళ్ళాను. మళ్ళా రేపు సాయంత్రం మొదలు పెడితే మళ్ళా ఈరోజు సాయంత్రానికి దాటుకొచ్చాను. ఏమండి ఇంత కష్టపడి నేను అక్కడ వెళ్ళి కదా చాలా గంటలు ప్రయాణించుకుంటూ వెళ్ళాను. ఇంత గంటలు నేను ప్రయాణించుకుంటూ వెళ్ళి అక్కడ 10 గంటలు లేదండి. ఒక ఆయన నాకు ఏం ఇచ్చాడంటే ఒక చెక్ ఇచ్చాడు. చెక్ ఇవ్వడానికి నాకు ఆయన ఎంతసేపు పడింది తెలుసా? అలా గంటలు చెప్పాడు. బాబు అక్కడికి వచ్చాను. సరే సార్ వెళ్ళలేదు. వెళ్ళిన తర్వాత చెక్ ఇచ్చాడు. చెక్ ఇలా ఇచ్చాడంటే నాకు తెలిసి 10 సెకండ్లు కూడా పట్టలేదు. ఒక 10 సెకండ్లు ఇదో బాబు చెక్కు నువ్వు వెళ్ళిపోవచ్చు. చెక్ అలా ఇచ్చాడు. ఒక 10 సెకండ్లు కూడా పట్టలేదండి. నాకు తెలిసి 1 నిమిషం కూడా 10 సెకండ్లు అంతే. చెక్ అలా ఇచ్చాడు, వెళ్ళిపోబోతున్నాడు అంతే. అంటే ఆ చెక్ కోసం, ఆ 10 సెకండ్ల కోసం నేను ప్రయాణం చేసిన గంటలు, ఆ 10 సెకండ్ల కోసం కదా నేను ఎంత కష్టపడి వెళ్ళింది. మీకు అర్థం కావాలి మాటలు. పరలోకం నుంచి కొన్ని సంవత్సరాలు ప్రయాణం చేసుకుంటూ భూమి మీదకి వచ్చాము. అలా కొన్ని సంవత్సరాలు ప్రయాణం చేసుకుంటూ వచ్చా కదా. ఇక్కడ అన్ని సంవత్సరాలు ఉంటున్నావా? మరి ఎన్ని సంవత్సరాలు ఉంటావు? 60. నాకు తెలిసి సెకండ్తో సమానం. భూమి మీద మానవుని ఆయుష్కాలం ఏ పాటికి అన్నాడు దేవుడు? ఇంతలో కనబడి అంతలో మాయమైపు ఆవిరికి చేస్తున్నారంటే మనుషులు తల కొట్టుకోవాలనిపిస్తుంది. ఒక్కొక్కరు మాట్లాడే మాటలు, ఒకరు బ్రతికే బ్రతుకు, ఒక్కొక్కరు చేసే శాస్త్రంలో ఇక్కడే ఉంటారేమో అనిపిస్తూ ఉంటుంది మనం చూస్తున్నాడు. ఆవిరండి ఒక సెకండ్. ఆత్మకున్న ఆయుష్ కాలంలో భూకాలం లెక్కించుకుంటే మనం అసలు మనకి కాలమే కనపడదని తెలిసేందుకు మన ఆయుష్కాలం ఈ రోజు మీ శరీర సంబంధమైన ఆయుష్కాలం, ఆత్మ సంబంధమైన ఆయుష్కాలం చెప్పండి. ఈ అనంతంలో భూమి మీద బ్రతికే కాలాన్ని లెక్కేసి ఎంతండి? ఎంత? అందుకే దేవుడు ఏమన్నాడు? మీ ఆయుష్ కాలము ఏ పట్టి దీంతో కనబడి అదే దానికి సంబంధించి దేవుడు అన్నమాట.
60 సంవత్సరాలు మామూలుగా అనుకున్నాం, మామూలుగా శరీర సంబంధంగా 60 సంవత్సరాలు ఆయుష్ ఆవిడమ్మా ఆవిడ నాకు చెప్పండి. ఆవిడ అటు ఎత్తుతానే ప్లేట్ అటు ఎత్తుతానే కనపడతారు, మాకు కనపడదు. మరి మనం 60 ఏళ్ళు కనపడుతున్నామా? ఆవిడ ఏంటది ఏ దాని ప్రకారం దేవుడు అన్నాడు తెలుసన్నమాట, ఆత్మకున్న ఆయుష్ కాలంతో ఈ లోకంలో ఆయుష్ కాలాన్ని పోలిస్తే ఎటువంటిదని అంతే, చిట్టికే సెకండ్ అంతే, సెకండ్ అంతే. ఇంతలో కనపడి అంతలో మా ఇంట్లో ఈ ఆవిడికి వ్యాపారము, దేవుడిని వ్యసనాలు అంతే కదా. దాని ముందు వాటి అది కదా, ఒకనొక పట్టణంలోకి వెళ్ళి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందాము రండి అని చెప్పుకుని వాళ్ళరా. అంటే దీనికి అర్థం ఏంటి? మీరు వ్యాపారాలు చేసి మీరు డబ్బులు సంపాదించుకొని మీరు ఏదేదో సంపాదించుకునేదానికి మీకు టైము లేదు. దేవుడు అంటున్నాడు వాడు మాట్లాడితే మీకు టైం లేదు, టైం ఈజ్ ఓవర్. ఇప్పటికే సమయం చాలా ఎక్కువ అయిపోయింది. అందుకే తిమోతితో పౌలు గారు మాట్లాడుతూ సమయం ముందు అసమయంలో నువ్వు ప్రయాసపడు, సువార్తను ప్రకటించు. టైం లేదు, నువ్వు డ్యూటీతో పాటు ఓటీ కట్ చేయాలి. మనం ప్రభు తెలుసుకునే లోపలే సుమారు అయిపోయింది, సమయం ఆగిపోయినాం మనం ప్రభు తెలుసుకునేది. మరలా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమిటి ఆలోచనలు దేని మీద పెట్టాలంటే ఆయన మీద పెట్టాలి. ఎందుకు వచ్చాం మనం? ఎందుకు వచ్చాం? విశాఖపట్నం దేనికి పోయాను నేను? చెక్కు తీసుకొని పోయాను. చెక్కు 10 సెకండ్లు అండి, చెక్కు తీసుకుని బయలుదేరాను. భూమి కూడా దేనికి వచ్చాం? విశాఖపట్నం దేనికి అంటే విలువైన దానికోసం వెళ్ళారు, ఒక విలువైన దానికోసం వెళ్ళారు. చెప్పు, పరలోకం నుంచి ఇక్కడ దగ్గరికి వచ్చాం, ఒక విలువైన దాన్ని సంపాదించుకునేదానికి వచ్చాం. ఆ విలువైన దేవుడు ఇవ్వాలి మనకు. ఆ విలువైన దేవుడు ఇవ్వాలి, యేసు ప్రభు ఇవ్వాలండి. యేసు ప్రభు ఇస్తేనే కానీ మన పరలోకం వెళ్ళలేదు. ఆడిపోయి చెక్కు తీసుకొచ్చి తనకే మా యజమానులు ఒప్పుకున్నాడు. ఒకనాడు నేను వాళ్ళ కింద పని చేస్తున్నాను, ఆ చెక్కు తీసుకునే తనకే బడా మంచి దాసుడా అన్నాడు. ఈరోజు పరలోకం నుంచి వచ్చి నేను కూడా ఏమిటి యేసు క్రీస్తు వారి దగ్గర ఒక చెక్కు తీసుకోవాలండి. ఏంటనేది ఆ చెక్ అనేది నేను మీకు చెప్పి మీ అందరికీ మిగతా విషయాలు చెప్పి పెడదాం అనుకుంటున్నాను. చూద్దాం లూకాసు వార్త. లూకాసు వార్త చూడండి, చాలా బాగుంటుంది. లూకాసు వార్త 18వ అధ్యాయము. లూకాసు వార్త 18వ అధ్యాయము 11 నుంచి మనం జాగ్రత్తగా చదువుతున్నాం. లూకాసు వార్త 18:11 చాలా జాగ్రత్తగా మీరందరూ వినాలి. పరిసయ్యుడు నిలవబడి, దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి అక్కడ ఎవరున్నారు? సుంకరు ఉన్నాడు. సుంకర్ని ఇశ్రాయేల్ ఏమంటారంటే పాపులు అంటారు. ఏమంటే సుంకర్లు ఇశ్రాయేల్ ఏమంటారు? పాపులు అంటారు. మనలో కూడా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ తక్కువ కొనుగోలు అంటే మనం ఎలా చూస్తారు? పనికి మన వాళ్ళగా ఏదో అట్లా చూస్తారు కదా, అలాగే వీళ్ళు కూడా వాళ్ళు చూస్తారు, సుంకరు పాపులుగా చూస్తారు. ఈ సుంకరు వల్ల ఉండనందుకు నీకు కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. వారములు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు. నా సంపాదన 10వ చెల్లించుతున్నాను. తనలో తాను ప్రార్థించుండు. ఇది నేను చెప్తున్నాడు, ప్రభా నేను చాలా పర్ఫెక్ట్ ప్రభా, నేను వాళ్ళ మధ్య లేను, నేను వీళ్ళ మధ్య లేను, నేను వాళ్ళ మధ్య లేను, నేను వీళ్ళ మధ్య లేను, నేను చాలా కరెక్ట్. చాలా మంది మాట్లాడుతున్నారు, మీరు గమనిస్తే వాళ్ళ గురించి చెప్పుకుంటాను ఉంటారు. నేనమ్మా మాట్లాడినమ్మా, నేనమ్మా నేను కరెక్ట్ అమ్మా, అదో ఆమె కరెక్ట్ కాదమ్మా, అదో ఆయన కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, నేను మాత్రం కరెక్ట్. నేను ఒక మాట అన్నమ్మా, మరి ఏమంటావు ఏమో మరి మీకు అర్థమవుతుందా? నేనేం మాట్లాడను, నేనేం చేయనంటాడు. అసలు మీకు మాట చెప్పాను, బైబిల్ ప్రకారం నేను పథకం రాకూడదు నాకు. ఎందుకంటే నేను
ప్రభుతో కూడా సిలువబడి ఉన్నాను. ఇక జీవించేవాడును నేను కాదు, నా యందు నివసించు క్రీస్తు. అంటే శత్రుఘ్న అనేవాడు మల్లిగా ఉన్నప్పుడు పాపంతో అపరాధంతో ఉన్నప్పుడు దేవుడు నన్ను ఏం చేశాడంటే రక్షించాడు. ఉదాహరణకు పెళ్ళైన తర్వాత అమ్మాయి ఇంటి పేరు మాట్లాడదు. వీలైతే ఆ పేరు కూడా మార్చేస్తారు చాలా మంది, మీరు గమనిస్తే. ఇక ఇంటి పేరు ఎవరిది వస్తుంది? పెళ్ళైన తర్వాత అమ్మాయికి ఇంటి పేరు ఎవరిదమ్మా? భర్త ఇంటి పేరు ఏదో అమ్మాయి ఇంటి పేరు కూడా అదే అవుతుంది. కరెక్టే కదా? మీకు ఇది అర్థమైతే దొరుకుతుందా? ఆత్మీయంగా మన భర్త ఎవరు? సంఘానికి భర్త ఎవరు? చేసుకోరు. ఒకప్పుడు మన పాపముల చేతను అపరాధం చేతను ఉంటుండగా కనతండ్రి అయినటువంటి దేవుడు మనము ఎవరి దగ్గరికి తీసుకొచ్చినాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఆయనతో ఒక బంధాన్ని ఏర్పరిచాడు. ఆ బంధాన్ని దేనితో పోల్చాడంటే దేవుడు భార్య భర్తల బంధంతో పోల్చాడు. ఇప్పుడు మన భర్త క్రీస్తు అయితే ఇప్పుడు మనలో కనపడవలసింది ఎవరు? ఇప్పుడు భార్య అండి, ఈవిడ ఆయన భార్య అండి, అంతేనా? పెళ్లి కాకుండా ఆయన కూతురు అని అంటారు. పెళ్ళైన తర్వాత ఆయన భార్య అండి అంటే ఆయన అనేది ఇంకా నీ ముందర వచ్చేస్తుంది. దేవుడు పోలారా, ఇది మీకు అర్థమైతే మనలో కనపడవలసింది ఎవరు? క్రీస్తు కనపడాలి. కనపడుతున్నాడు లేదో మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. ఎందుకు? త్వరగా పరీక్షించుకోవాలి. మందిరంలో ఉన్నప్పుడే పరీక్షించుకొని ఒకవేళ పరీక్ష ఫెయిల్ అయితే దేవుడిని ఏమడగాలి? సఫలమైన రాయడానికి నాకు అవకాశం, అంటే నా జీవితాన్ని సరి చేసుకునేదానికి నాకు అవకాశం ఏం చెప్పి సరి చేసుకోవాలి. ఇతను ఏమిటి అలా మాట్లాడకుండా తాను ఏం చేసుకుంటున్నాడు? హెచ్చించుకుంటున్నాడు. ఇక నేను కరెక్ట్ అంటున్నాడు. ఓకే, ఇతను కరెక్ట్ అంటున్నాను, కొంచెం పక్కన పెడతాం. రెండో వ్యక్తిని చూద్దాం. ఈ రెండో వ్యక్తి పేరు ఏంటంటే సొంతరి. ఏమిటి సొంతరి? ఈ సొంతరి కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నాడు అంటే మందిరానికి దూరంగా ఉంటూ ప్రార్థన చేస్తున్నాడు. మందిరానికి దగ్గరలో ఏంటండి, మందిరానికి దూరంగా ఉంటూ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు చూడండి. అయితే సుంకరి దూరముగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. ఇతనేం చేశాడు? అతను అలా ప్రార్థన చేశాడు. ఎవరు? పరిచయుడు. సుంకరి ఎలా ప్రార్థన చేస్తున్నాడు? మందిరానికి దూరంగా ఉండి ఏమండి కన్నులు పైకెత్తుకేందుకు ధైర్యం చాలక, తల పైకెత్తుకేందుకు ధైర్యం చాలక తల దించి రొమ్ము కొట్టుకోవచ్చు. ఏం చెప్పుకుంటున్నాడు దేవుడికి? నేను పాపిని ప్రభువా అన్నాడు. ఇద్దరు ప్రార్థన చేశారు. ఇద్దరు ప్రార్థన ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. ప్రార్థన ఎవరు వినాలి? మనం ఎవరు వినాలని చేస్తాం? ప్రార్థన ఎవరు వినాలమ్మా? మనం చాలా మంది ఈదుల్లో మూలలో చేస్తూ ఉంటారు. ఈదుల మూలలో చర్చిల్లో ఉపవాస ప్రార్థన కొడితే బాబు ఉపవాసం లేనట్టు ఎవరు తెలియకుండా అని దేవుడు చెప్తే ఉపవాస ప్రార్థన కూటమే. అదే అంటే వాక్యానికి భిన్నమైనటువంటి ప్రవర్తన. ప్రార్థన దేవుడు విన్నాడు. దేవుడు విన్నాడు, ప్రార్థన విన్నాడు. ఇద్దరు ప్రార్థనని అమ్మ తీర్పు తీర్చున్నాడు చూడండి. ఏమంటే తీర్పు తీర్చున్నాడు చూడండి. వచ్చిన 14 వచ్చిన. అతనికంటే ఇతడు ఎవరు? సుంకరి నీతిమంతులుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళలేనని మీలో చెప్పుచున్నాను. ఎవరిని తీర్పు తీర్చింది? ఇప్పుడు దేవుడు తీర్పు తీర్చాడు. ఏమని తీర్పు తీర్చాడు? సుంకర్ పర్ఫెక్ట్ అని తీర్పు తీర్చాడు. ఏమని? నీతిమంతుడు. ఎవరండి నీతిమంతుడు? ఇద్దరు. ఎందుకండి ఇతను పాపం అంటున్నాడు కదా, అతను నాలో పాపం లేదంటున్నాడు కదా, అతను నాలో పాపం లేదంటున్నాడు, ఇతనే అంటున్నాడు పాపం అంటున్నాడు. ఇప్పుడు మనం బైబిల్ పరిశీలించాలన్నమాట. బైబిల్ పరిశీలించాలి. మనది రీసెర్చ్ సెంటర్, బైబిల్ రీసెర్చ్ సెంటర్. గుడ్డిగా పోయి గుడ్డలో పడి చదివి మీకు అర్థమవుతుందా? మిగతా పనులు ఉంటాయి. వాళ్ళు గుడ్డోళ్ళే, ఈ ఇద్దరు గుడ్డలు కలుసుకుంటే ఆడపడతారని చెప్పాడు దేవుడు. గుంటలో పడతారు. ఇది గుంటలో పడే పడి కాదు. ఏమండి? పరలోకంలో పడేసే పడి.
ఈ నుంచి మనం బయలుదేరామంటే మన ప్రాణం పోతే ఎక్కడికి పోతే తెలుసా? మనం పరలోకానికి పోవాలి. ప్రభు వస్తే, ప్రభు రాకపోతే పరదేశాలి. ఇతను నేను పాపి అంటున్నాడు, ఏమిటి పరిశీలి అంటున్నాడు, నేను నీతిమంతుడు అంటున్నాడు. నీకై నువ్వు నీతిమంతుడు అని తీర్పు తీర్చుకుంటే కుదరదు. ఎవరు తీర్చాలి తీర్పు? మనం నీతిమంతుడు అని దేవుడు తీర్చాలి. ఎప్పటికైనా మీకు చెప్తున్నాను చూడండి, నేను ఫలానా ఎప్పుడు చెప్పుకుంటాను. ఫలానా అంటే నేను అడ్రస్ గురించాడు. నేను నీతిమంతుని, నేను కరెక్ట్, నేను అబద్ధాలను, నేను ఇదే అన్నది చెప్పొద్దండి. సైలెంట్గా ఉన్నాడు. ఏదో సొంతం చెప్పినట్టు చెప్పండి. ఎందుకు చెప్పమంటారా? దేవుడు పిల్లరా, ఇతను నేను పర్ఫెక్ట్ అంటున్నాడు. నువ్వు పర్ఫెక్ట్ అయితే ఎందుకు దేవుడు ఇతను నీతిమంతుడు అని తీర్పు తీర్చాడు తెలుసా? మీకు ఇంతకుముందే చెప్పాను, గుర్తుందో లేదు, మరలా గుర్తు చేస్తాను. మనం పర్ఫెక్ట్ అయితే మనం అందరం ఎక్కడ ఉండాలి? మనం పర్ఫెక్ట్ అయితే ఎక్కడ ఉండాలమ్మా? తండ్రి దగ్గర ఎవరు లేరు కానీ, తండ్రి దగ్గర మనుషులు ఎవరు లేరు. ఇప్పుడు మీకు అర్థమైందంటే తండ్రి దగ్గర ఎవ్వరు లేరు. గుర్తించుకోండి మాటలు. తండ్రి దగ్గర ఎవరు లేరు. తండ్రి దగ్గర దేవదూతలు ఉన్నారు, యేసులో ఉన్నారు తప్ప ఇంకెవ్వరు లేరు. అందరూ ఎక్కడ ఉన్నారు తెలుసా? పరదేశంలో ఉన్నారు. మీకు ఒక మాట చెప్తాను, మళ్ళా మీకు గుర్తు చేస్తాను. యోగు గుర్తు చేసిన దేవుడు, నేను కూడా మీకు ఒక డాక్టర్ అనుకోండి, మరలా మీకు గుర్తు చేస్తున్నాడు. గుర్తు ఎందుకు చేయాలి? స్వరూపం మర్చిపోతే చేయాలి. భారతి మర్చిపోయినారు. దేన్ని గుర్తు తెచ్చుకొని అసలు మర్చిపోయినారు. ఈ లోకాన్ని సైతాన్ని ఏం చేస్తున్నాడు? అర్జునుడు అంటే మనం చూస్తా పోతున్నాం. వాడు అర్జునుడు కదా, ఇంతే. గొర్రెల మధ్య గొర్రె వాడికి ఆడిపో అంటే ఆడిపోతా ఉంటాడు. తెలుసా మీకు? మనగాడు ఎవరు? మనం ఎవరు అనుకుంటున్నారు? నేనైతే బర్రెలు అంటే బాగుంటుంది. గొర్రె తెలియదు, దానికంటే ఘోరం అనమాట బర్రె. నీకు తెలుసు కదా, దున్నపోతు మీద వాన కూర్చొని పట్టించుకున్నట్టు ఏదా దున్నపోతున్నట్టు ఉండాలంటారు. విన్నారు మీరు పెద్దలు? విన్నారు? దేవుడు పిల్లరా ఎట్ట దారి చూపించాక పోయేవాళ్ళం మనం. అందుకే మహానుభావుడు దేవుడు తనకు మంచి కాపాడిగా మన కోసం పంపించాడు. సాతాను కూడా కాపాడలో వచ్చింది, వెలుగుతో వేషం వేసుకుని. వాడే చూపించాడు, లోకాన్ని చూపించాడు. మన ప్రభు ఏం చూపించాడు? పరలోకాన్ని చూపించాడు. తండ్రి దేవుడు చూపించాడు. అది స్థిరమైంది, ఇది అస్థిరమైంది. అది ఒరిజినల్, ఇది డూప్ అని చెప్తా వచ్చినాడు. వాడే ఉన్నాడు, ఆడే ఉంది అంతా. నువ్వు చూసి వచ్చినాడేమన్నా అంతా ఉంది. చూడు చూడు చూడు, ప్రపంచాన్ని అడుగుగా మార్చాడు. ఈ లోకాన్ని చూపించాడు. నువ్వు పెళ్లి చేసుకో, పిల్లలు కదా, ఆస్తి సంపాదించాలి, అంతో సంపాదించాలి. అది నీ జీవిత లక్ష్యం. తినాలి, తిరగాలి, ఇష్టం వచ్చినట్టు బ్రతకాలి, చచ్చిపోవాలి. అదే బ్రతుకు. అంతే కదా. తిన్నామా, పండుకున్నామా, తెల్లారిందే. తిన్నామా, పండుకున్నామా, తెల్లారిందే. తెల్లారితే మళ్ళా తినడానికి బయలుదేరాం. అంటే కడుపులో చేసుకోవడం, మళ్ళా బయలుదేరాం. ఒక సంచి వదిలించుకోవడం. ఈ సంచి గురించి మనకు ఆలోచన తప్ప ఏమిటి దేవుడి గురించి ఆలోచన కొంచెం కూడా లేదండి. 24 గంటలు ఆలోచన దేనికి మా భారతి? దేనికి మా? మీరు చెప్పండి ఎవరైనా సరిగ్గా. దేనికి? ఇది సంచి కోసం. మిగతా ఏం చెప్పినా నేనేమో నాకు తెలుసు. కోటి విద్యలు కూటి కోసమే, కోటి విద్యలు కూటి కోసమే. ఏమిటి మీకు చదివే దేనికి అనుకుంటున్నారు? చదువు దేనికమ్మా? ఉద్యోగం దేనికి? డబ్బు దేనికి? పుట్టు దేనికి? దీనికి. ఇది దేనికి? పట్టు దేనికి? ఇదో పట్టు కొరకు. అంటే ఈ కోటి విద్యలు మట్టిగా సైతం అడిగి పంపించాడు. మనం మట్టి పెట్టాడండి గతంలో, మట్టి పెట్టాడు. మహనీయుడైనటువంటి దేవుడు మహాజ్ఞానం అందించడానికి సిద్ధపడితే వాడు మట్టి పెట్టాడు. అందుకే దేవుడు జ్ఞానం లేని మాటలు చెప్పి నీ ఆలోచన చెరుపుతున్నా వీడెవడు? ఏంటి నీ ఆలోచన చెరిపి, నీ మైండ్ చెరిపోయిందండి. పరలోకం నుంచి మహాజ్ఞానంగా వచ్చి ఏంటి అజ్ఞానంగా మర్పినావు. ఏంటి జ్ఞానం ఏంటి? ఈ బ్రతుకేంటి? జీవితం ఏంటి? లోక జ్ఞానం లేదు, మహాజ్ఞానం అనుకుంటున్నారు. బుద్ధి లేని వాళ్ళని చెప్పి పౌలు గారు ఈ లోక జ్ఞానము దేవుడు వేరుగా చేసి ఉన్నాడు. జ్ఞానం ఏమయ్యను? శాస్త్రి ఏమైంది? ఎవరా ఎక్కడ రానంటే దేవుడు పిల్లారండి. లోక జ్ఞానం వెంటనే మీరు ఆలోచించండి. మాట
పిల్లలు ముగిస్తాను, లేట్ ఏమనుకోలేదు, ఒక్క నిమిషాలు. ఇప్పుడు మనందరం కూడా పరలోకం చూసాం. పరలోకంలో ఎవరు లేరు, గుర్తుపెట్టుకుని పరలోకంలో ఎవరు, అందరూ కూడా భూమి మీదకి వచ్చారు. అందరూ భూమి మీదకి వచ్చి భూమి మీద నుంచి ఎక్కడికి వెళ్ళాలని దేవుడు ఒక రూల్ పెట్టాడు, ఒక కట్టడ పెట్టాడు, క్రమం పెట్టాడు. భూమి మీదకి ఎందుకు రావాలి? ఈ భూమిలో నుంచి పాదేశం పాతాళానికి పోవాలి కూడా. ఇప్పుడు పాతాళానికి ఎవరు పోతారు, ఎవరి పాదేశం ఎవరు పోతారని మనం తెలుసుకున్నాం. పాదేశం ఎవరు పోతారు, కరెక్టేనా? ఓకే, బాగా ఈ మాట గుర్తు పెట్టుకోండి. తండ్రి గర్భంలో నుంచి తల్లి గర్భంలోకి ఎంతమంది వస్తారు? ఏమిటి? శుక్రకణాలు 50,000 మంది వస్తారు, లేకపోతే 50,000 కోట్ల మంది వస్తారు లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం. 49,000 కోట్ల 99,000 కోట్ల 99,99,999 మంది ఒకటే కదా తల్లి గర్భంలోకి అవకాశం ఇచ్చేది. ఇప్పుడు మనం అందరం ఏమిటి తండ్రిలో నుంచి వచ్చాం. నాకు ఈ ఆకారం లేనప్పుడు మా అమ్మ గర్భంలో ఏ ఆకారంతో ఉన్నాను? నేను ఈ ఆకారంలో లేను, ఇదో అంత ఆకారం. ఆకారం పేరేంటే పిండము. పిండం. ఈ పిండంగా మార్గములకు నాకున్న ఆకారం ఏంటి? శుక్రకణం, చిన్ని కణం. నేను ఎలా ఉన్నానంటే చాలా చిన్నిగా ఉన్నాను. ఎక్కడ ఉన్నాను? మా నాన్న గర్భంలో ఉన్నాను, చాలా చిన్నగా స్పర్మ్స్. ఏమిటి? శుక్రకణం. ఆ రూపంలో ఉన్నాను. అక్కడి నుంచి మా అమ్మ దగ్గరికి వచ్చాను. అలా మా అమ్మ దగ్గరికి వచ్చేటప్పటికి, మా అమ్మ గర్భంలోకి వచ్చేటప్పటికి నాతో పాటు వచ్చిన వాళ్ళు ఎంతమంది తెలుసా? 49,99,99,990 మంది వస్తే వీళ్ళందరూ కూడా నేను నా తల్లి గర్భంలోకి వెళ్ళగానే నా తల్లి ద్వార గర్భములు మూయబడ్డాయి. గర్భద్వారములు మూయబడ్డాయి. ఇంకెవరు వచ్చేదానికి లేదు. అందరూ రిటర్న్ అయిపోయారు. వీళ్ళందరూ కూడా చనిపోయారు. వీళ్ళందరూ ఎక్కడికి పోయారని మనం చెప్తున్నాం ఇదివరకే? పరదేశికి పోయారు. ఏ పాపం లేని వాళ్ళు ఎక్కడికి పోతారు? పరదేశికి పోయారు. అంటే పరదేశికి పోయిన వాళ్ళు ఎవరైనా ముందు మనం చెప్పుకున్నాం? నీతిమంతులంతా అక్కడికి పోయినారు. నీతిమంతులంతా పరదేశికి పోతే మనం ఎందుకు వచ్చినామా? మనం ఎందుకు వచ్చినాం? నీతిమంతులు అయితే అడిగిపోయినారు వ్యవహారం గారు. వీడికి ఎందుకు వచ్చినాం? పాపనే కదా వచ్చింది, మన పాపం అనే కదా వచ్చింది. అందుకే దేవుడు ఏమన్నాడంటే నీతిమంతుడు ఒక్కడును ఇప్పుడు నీతిమంతులు మనం కానప్పుడు దేవుని ఏం చెప్పుకోవాలి? మనం ఏమనాలా? ఆ పరిశీలన కూడా ఆ మాట లేదు. ఆల్రెడీ మనం పాపం చేస్తామని దేవుడు తెలిసి వీడికి పంపించాడు చక్కగా ప్రిపేర్ చేయడానికి. చెడిపోయింది కారు అడిగిపోవాలి. ఏమా ఏంటి? చెడ్డు వేసుకోవాలి. చెట్టు పోవాలా? డాడీ పోవాలా? చెడ్డు వేసుకుని బిడ్డ వేసుకుని తినమని కాదు. చెడిపోయింది కారు అడిగిపోవాలా? చెట్టు పోవాలా? రిపేర్ కావాలా? ఎవరు రిపేర్ చేసింది? మెకానిక్. ఏ పేరు? అయిపోయారు యేసు ప్రభు. రిపేర్ అలా పాటలు చెడిపోయిన లోపల పాటలు తీసేయాలా? అంతే కదా. గుడి చెడిపోతే ఏం చేస్తాను? మొత్తం చేస్తాను. యేసు ప్రభు ఎక్కడ చూసినా ఏ పాటలో చెయ్యి చెడిపోయింది, తాళ చెడిపోయింది, కన్ను చెడిపోయింది, అన్ని పాపాలతో నిడిపోయినాయి. అన్ని తీసేయాలా? కాలంలో లారీలో బస్సులో పాట చెడిపోతే ఏం చేయాలి? తీసి కొత్త పాట వేయాలి. అలాగే యేసుక్రీస్తు వారు మనల్ని కూడా మనలో ఉన్నటువంటి పాపాలన్నీ తీసేశాడు. పాపాలు తీయాలంటే మనం ఏం చేయాలి? ప్రభువా నేను బాధుడు, ప్రభు నన్ను రిపేరు. దేవుడు పిల్లరా, మనము రిపేర్ చేసిన తర్వాత వాడు బిల్లు వేస్తాడు. పర్ఫెక్ట్ బండి చక్కగా ఉందండి. అలా దేవుడి చేత మనం ఏం చేయాలంటే నీతిమంతులము అనే ఒక సర్టిఫికెట్. వైజాగ్ వెళ్ళాడంటే విశాఖపట్నం ఎందుకు వెళ్ళాను? నేను ఒక చెక్ సంపాదించుకోవాలి. ఆ చెక్ తీసుకొని వచ్చుకోవాలి. ఎందుకంటే ఆ చెక్ తీసుకొని వస్తే నా యజమాని అనుకుంటాడు. అలాగే భూమికి మనం ఎందుకు వచ్చామంటే నీతిమంతుడు అనే ఒక సర్టిఫికెట్ మనం సంపాదించుకోవాలి. ఎవరి వాళ్ళది? దేవుడి వాళ్ళది.
మన సర్టిఫికెట్లు మనకి చదవవు. మనం చాలా చెప్పుకుంటూ ఉంటాం, మన సర్టిఫికెట్ మనకు చదవదు. ఎవరు సర్టిఫికెట్ ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. ఏమని? నీతి మంత్రులు. పక్కన చదవడం మనం ముగిస్తానికి అతని కంటే ఇప్పుడు నీతి మంత్రులకు తీర్చబడి అంటే సర్టిఫికెట్ తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇంటికి వెళ్ళిపోయాడు. ఏ ఇంటికి? క్రిస్టియన్ కాలేజ్ పులివెందుల కడప. ఎక్కడ? మన ఇల్లేదమ్మా, మన ఇల్లేదమ్మా, మన ఇల్లు ఎక్కడ ఉందో తెలుసా? నా నాన్న ఎవరు? దేవుడు. ఇప్పుడు చెప్పాలి మీరు జనాలు కూడా పిచ్చోళ్ళు అనుకుంటారు మమ్మల్ని, కానీ నిజమేది. రైల్లో పోతుంటే ఎవరు చెప్పినాను గుర్తు తెలియదు. ఎవరో పరిచయం అయినాడు, ఎవరండి మీరు అన్నాడు. పరలోకం సార్ అన్నాడు. ఇలా పిలిచాడు. పరలోకం ఎక్కడుంటుంది? ఏ జిల్లాలో ఉంటుంది? ఏ రాష్ట్రంలో ఉంటుంది అనుకుంటున్నాడు సార్. జిల్లాలన్నీ రాష్ట్రాలన్నీ దాంట్లో ఉంటాయి, కానీ అది ఇంకొక జిల్లాలో రాష్ట్రంలో ఉండదు సార్. అంత కలుగుతుంది ఆ లోకము అన్నాడు. అవునా? ఇంతకు నువ్వు ప్రకాశం రావడంలో ఎవరు మీ నాన్న అన్నాడు. మా నాన్న దేవుడు సార్ అన్నాడు. మళ్ళీ ఇలా చూసినాడు. నేను చెప్పేది నిజమే, కానీ ఈ లోకానికి మనం ఎలా ఉన్నాం? వెర్రిగా కనపడతాం. కానీ మనం వెర్రడము వాళ్ళు ఎదురో తెలుసుకోవాలంటే సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థ ద్వారా ఇతరులు మంచోళ్ళుగా మార్చాలండి. పిచ్చిపట్టి ప్రతి ఒక్కరు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఏం చేస్తారు? వైద్యం బాగా చేస్తారు. ఈ లోకానికి వచ్చిన డాక్టర్లు ఉంటే మనం కూడా డాక్టర్లుగా వచ్చి అందరినీ రిపేర్ చేయడానికి వచ్చిన మనం కూడా ఎవరు పిచ్చోళ్ళు అనుకుంటే దేవుడు మీరు చెప్పు. కాబట్టి సాధారణ పిచ్చోళ్ళనే చేస్తాం. అతను నీతి మంత్రులుగా తీర్పు చేసి కూడా ఎక్కడికి వెళ్ళిపోయాడు? అంటే పరలోకానికి వెళ్ళిపోయాడు. మనం మరణ పరలోకానికి వెళ్ళాలంటే ఒకటే మాట అంటే గుర్తుంచుకోండి, నేను ప్రార్థించుకోవాలి. ఎప్పుడు వరకు అంటూ ఉండాలి మాట? నీ ఇంటికి వెళ్ళేంత వరకు నువ్వేమంటూ ఉండాలి? అని తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినవాడు తగ్గించుకోవాలి. తగ్గింపు జీవితం అన్న కనపడాలి. తగ్గింపు జీవితం కనపడాలి. యేసుక్రీస్తు వారు ఎందుకు? ఆయన ఏ పాపం చేయించినా ఆయన పరిశుద్ధుడండి. ఆయన పాపం లేనివాడు, మహానుభావుడు. శిష్యులు కాళ్ళు కడగాల్సిన అవసరం ఆయనకి లేదు. అయినా కూడా ఆయన పరలోకమందున భూమి మీద సర్వాధికారి. ఈరోజు ఒక అధికారి నా కారు తీసేస్తానన్నాడు మా తమ్ముడితో. మా తమ్ముడు చేసిన చిన్న పొరపాటు వల్ల అతను నా కారు రేపటి నుంచి తీసుకొని అన్నాడు. ఆ కారు మీద నేను చాలా అప్పులు చేస్తున్నాను. ఆ కారు మీద అప్పు చేస్తున్నాను. ఆ కారు ద్వారా నాకు ఏదో వస్తుంది కదా, ఇంకా చాలా చోట్ల అప్పు చేస్తున్నాడు. ఇప్పుడు అది తీసేస్తే ఎట్లా? నేను వెళ్ళాను. అవసరం లేదు కూడా అన్నాడు. దేవుడు కదా ఆత్మీయంగా మీరు ఆలోచన చేస్తే నేను గొప్పడా ఆయన గొప్పడా? నా కాలు బోటు మీకు అర్థమైందా? ఎందుకు? నాకున్న జ్ఞానం అతనికి లేదు. నా దగ్గర యేసుక్రీస్తు వారు ఉన్నాడు, అతని దగ్గర లేడు. ఎవరు గొప్పడు? నేను గొప్పండి. ఆత్మీయంగా నా దగ్గర ఉన్న దానం నా దగ్గర లేదు. కానీ ఇప్పుడు నాకున్న జ్ఞానాన్ని బట్టి నేను అతిశయించినందుకో నాకు పని జరుగుతుంది. అందుకని ఏం చేసిన తెలుసా? సార్ పొరపాటు సార్, క్షమించండి సార్. ఇలా వంగాను. సర్లే పెట్టుకుంటా పో. తగ్గించుకోవడం వల్ల ఏమండి ఏమైతే మన తెలిసే ఇతరుల మనసులో అయిపోతుంది. ఏమండి దేవుడు అందరికంటే జ్ఞానవంతుడండి, మహాజ్ఞానవంతుడు, మహా ఆస్తి సంపన్నుడు, ఐశ్వర్యవంతుడు. ఆయన మించినోడు ఎవరు లేరు. ఏమిటి ఆయన అందరూ మనం ఎలా ఉండాలంటే అందులో తప్పు చేసేవాడు అండి. తప్పు చేసేవాడు పాపం ఎలా ఉండాలండి? నన్ను క్షమించాలని పాపం ప్రభావ అనే వాడుగా ఉండాలి. అలా ఆయన దగ్గర అలా అంటూ ఏం సంపాదించుకోవాలి? నీతిమంతుడు సర్టిఫికెట్ సంపాదించుకోవాలి. దాంతో మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఆగండి దాంట్లో రాను అన్నాడు. నువ్వు గమనిస్తున్నావు, రైల్వే స్టేషన్ లో కానీ, బస్ స్టేషన్ లో కానీ, ఎయిర్పోర్ట్ లో కానీ ఒక దాపంతరం మధ్య ఉంటుంది. దాంట్లో వెళ్ళాలి. పోలీసులు అన్నాలు తెలుసు బాగా ఏదో మొత్తానికి దాంట్లో వెళ్ళాలి. దాంట్లోంచి మన దగ్గర పొయ్యి లోపల మన దగ్గర ఏముండకూడదు. అంటే వాళ్ళకి వ్యతిరేకమైనటువంటి మన దగ్గర ఏముండకూడదు. ఒకవేళ ఉన్నాయనుకో పొయ్యి అంటారు.
సంపాదించుకున్నాము పరలోకం ఉంటామండి. అది సంపాదించుకోవాలంటే మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలండి. మనం తగ్గించుకో. నీ సహోదరుడు ఎక్కించు, హెచ్చింది బాగా. యోసేపు అన్నాడు, నాకంటే గొప్పడు, ఆయన కూర్చోండి భలే సేవకుడు అని చెప్పు. నేను చెప్పుకోబడ్డది నా గురించి నువ్వు చెప్పచ్చు, కానీ నా గురించి నేను వీరుణ్ణి సూర్యుడిని నేను ఇది చెప్పుకోకూడదు. అర్థమే మీకు? నా గురించి ఇంకొకరు సాక్షి ఇచ్చుకొని నా గురించి నేను పిల్లరా. కానీ మీరు గమనిస్తున్నారు లేదు, ప్రతి చర్చిలో కూడా వాళ్ళ గురించి చెప్పుకుంటూ ఉంటారు. పుట్టినప్పుడు నేను పలానా ఊళ్ళో పుట్టాను, పలానా ఊళ్ళో పెరిగాను అనేది తెలుసు సాక్ష్యాలు. మామూలు కూడా ఆ సాక్ష్యాలు. నీ గురించి నువ్వు సాక్షి చెప్పుకుంటే పోతే చెల్లిపోతే చెప్పాలి. అంటే దేవుడు యేసుక్రీస్తు వారి గురించి సాక్షి చెప్పాడు, పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారి గురించి సాక్షి చెప్పాడు, యేసు ప్రభు తండ్రి గురించి సాక్షి ఇచ్చుకుంటే నేను లోకంలోకి వచ్చింది. మనం ప్రభు గురించి సాక్షి ఇవ్వాలి, దేవుడి గురించి సాక్షి ఇస్తూ మనం తగ్గించుకుంటూ చక్కగా బ్రతికితే మన కోసం సిద్ధంగా ఉంది. ఇప్పటికే టైం ఎక్కువ అయిపోయింది, ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. ఆవిరి అడిగింది. మనం ఈ ఆవిరి అయిపోయే లోపలనే మనం ఏం చేయాలంటే ప్రభావం ఎప్పుడు మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇప్పుడు మీరు ఎవరు కూడా ఏమి అంటారు బాగుంటుంది కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. వాక్యంతో చెప్పండి, ఏదైనా సరే వాక్యంతో చెప్పండి. ఆ వాక్యంతో చెప్పిన బాధపడ్డారా సైలెంట్గా వదిలేసేయండి. తండ్రి వాళ్ళ కాపాడాలని ప్రార్థన. అర్థమైంది దేవుని పిల్లలు? అలా మీరందరూ కూడా ప్రార్థించి దేవుని ఎదుట దేవుని మందిరంలో పోవడం మీ ప్రవర్తన అలా వెళ్ళి మనం ఏం చేయాలంటే దేవుని పిల్లలు ఇంకా అనేకులు తీసుకొని రావాలి. తీసుకొచ్చి వాళ్ళకు కూడా ఈ జ్ఞానాన్ని నేర్పించి ఈ లోక సంబంధమైన ఆలోచనలు వచ్చి దేవుడి సంబంధమైన ఆలోచనలకు మళ్ళించే పిల్లలతో మనం అందరం ఉండాలి. ఎంతో మందిని కాపాడడానికి మనం దేవుడి పిల్లలు కంకణం కట్టుకోవాలి. అలా మీరు మంచి జ్ఞానాన్ని నేర్చుకోవాలి. చక్కగా బ్రతికిన పిల్లలు మీరు ఉంటారని ఆశిస్తూ దయతో ఈరోజు కొంచెం ఆలస్యమైంది, మరణించాలని మిమ్మల్ని వేడుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు తలవాల్సింది. తండ్రి